నమస్తే. ఊరు అడగలేదు, పేరు అడగలేదు, ఏ భాష నీదని అడగలేదు, ఎక్కడి నుంచి వచ్చినావు, ఏ రాష్ట్రం, ఏ ప్రాంతం అని అడగలేదు. మనం రోజు కొట్టుకుంటాం కదా కులం, కులం, కులం అని. నీది ఏ కులం అని కూడా అడగలేదు. హిందువా అని అడిగారు. నీ మతమేందని అడిగాడు. నిర్ధారించుకొని కాల్చి చంపారు. కిరాతకంగా, అమానవీయంగా, రాక్షసంగా కర్ణాటకకు చెందిన మంజునాథ్ పల్లవి భార్య బిడ్డల ముందే మంజునాథ్ని కాల్చి చంపారు. నా భర్తను చంపిండ్రు, నన్ను కూడా చంపండి అంటే, నిన్ను చంపం, నువ్వు వెళ్ళి మోదీకి చెప్పాలి. ప్యాంట్ విప్పి, అండర్వేర్ ఇప్పి హిందూ అని నిర్ధారించుకొని చంపారు. ఆ దృశ్యాలు చూస్తుంటే నిజంగా నిన్నటి నుంచి ఎట్లా మనం తట్టుకోలేకపోతున్నాం. నిజంగానే గుండె చెరువవుతోంది. ఇక పాపం వారం కూడా కాలే పెళ్ళై. నవవధువు కాళ్ల పారాని కూడా ఆరలేదు. గుండెల విసేలా రోధిస్తోంది. భర్త డెడ్ బాడీ దగ్గర కూర్చుని నిజంగానే ఏడుపొస్తుంది. ఏడ్చినాం అందరం. పగోడికి కూడా రాని కష్టం అది. సరే, దాన్ని కూడా పండగ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు, మన మధ్యనే ఉన్నారు. అయితే మనం తట్టుకోవాలి, మనం ఏడవద్దు, మనం మరింత ధైర్యంగా ఉండాలి. మన ఏడుపు శత్రువుకు మరింత బలాన్ని ఇస్తుంది. ఆ డెడ్ బాడీలో, ఆ దృశ్యాలు, ఫోటోలు చూసి ఏడుస్తున్నామన్న విషయం మన శత్రువుకు తెలియవద్దు. మన మనోధైర్యం దెబ్బతినొద్దు. మనం ఇప్పుడు మన ఆర్మీకి, బాధిత కుటుంబాలకు మనం భరోసాగా ఉండాలి. మీరు ఒంటరి కాలేదు, ఈ దేశం మొత్తం మేమంతా మీతో ఉన్నామని చెప్పే ప్రయత్నం మనం చేయాలి. చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులకు మనం ధైర్యం ఇవ్వాలి. ఈ దేశ నాయకుడికి మనం అండగా ఉండాలి. ఎందుకంటే ఏం జరిగినా సరే ఈ మోదీనే చేశాడు, మోదీ వల్లే ఇదంతా అంటున్నారు. సరే, వాడు ఎవ్వడేమనుకున్నా వాని కర్మకు వాడిని వదిలేద్దాం. మనం మన నాయకుడికి అండగా ఉందాం. వాడు ఎజెండా అదే. వాడికి ఎందుకంటే చిల్లర వస్తుంది. నిన్ననే నేను ఒక వీడియో చేసిన. యుఎస్ఐడ్ ఫండ్స్ ఆగిపోయినాయి అమెరికా నుంచి. నిలిపేసిన తర్వాత దిక్కు దోచట్లేదు వీళ్లకు. పొలం అంటే వెళ్ళిపోయినారు అందరు అమెరికాకు. ఎవరు? ది గ్రేట్ యువనేత రాజ్దీప్, రాణా అయూబ్, చంద్రశేఖర్ ఆజాద్ వీళ్ళంతా అక్కడే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ సోరస్ డీప్ స్టేట్ నుంచి మళ్ళీ మూటలు తెచ్చుకుంటారు. ఇక్కడ చిల్లరగాలకు చిల్లరేస్తారు. ఇలా ఇంకా ఇప్పుడు ఈ ప్రచారం కొనసాగుతుంది కొంతకాలం. మోదీ దిగిపోవాలి, అమిత్ షా రిజైన్ చేయాలి, ఇంకా ఏదేదో. సరే, వాడు కూసిండంటే అర్థం ఉంది. కానీ ఎంతో నమ్మకంతో ఓటేసిన వాళ్ళు కూడా ఓటేసినాం కదా, నమ్మినాం కదా. ఇప్పుడు అక్కడున్న నాయకుడిని మనం నమ్మినాం కదా, ఆయనే చూసుకుంటాడు. పుల్వామా అప్పుడు బాలకోట్ సర్జికల్ స్ట్రైక్స్ జరుగుతాయని అనుకున్నామా మనం? అసలు ఊహించినామా? అంచనా వేసినామా? దాడి తర్వాత కదా మనకు తెలిసింది. మళ్ళీ చెప్తున్నా, అక్కడున్న వాళ్ళు మనల్ని మించిన దేశభక్తులు. మోదీ అనేవాడు ముఖ్యంగా భారత ప్రధాని మనల్ని మించిన దేశభక్తుడు. ఆ నమ్మకంతోనే మనం ఓట్లు వేసినాం, గెలిపించినాం. మూడోసారి కూడా గెలిపించి అక్కడ కూర్చోబెట్టినాం. ఆ నమ్మకాన్ని అట్లా ఉంచుదాం. అసలు ఇది ఊహించినమా? కాశ్మీర్లో కదా నిన్న జరిగింది 370 ఆర్టికల్. ఎందుకంటే రావణ కాష్టంలా రగిలింది కాశ్మీరం. ది గ్రేట్ నెహ్రూ పుణ్యాన. ఏంటి అసలు కాశ్మీర్ చరిత్ర ఏంటి? ఆ నేపథ్యం ఏంటి? ఎలాంటి కాశ్మీరం ఎట్లా అయిపోయింది? ఎన్నో ఏళ్లకు 370 అసలు ఊహించలేదు కదా. సంబరపడ్డం ఉంటుంది, బాధ ఉంటుంది, ఆవేశం వస్తుంది, కలుగుతుంది, ఆవేశం కలుగుతుంది, కోపం వస్తుంది, ఆగ్రహం కలుగుతుంది. ఎందుకంటే మన దేశం, నా దేశంలో ఒక భాగం మళ్ళీ అంటే ఒక సుందర కాశ్మీరం నవ్వుతోంది అని సంబరపడ్డం. ఇప్పుడు మళ్ళీ నెత్తుటి నేల అయిపోయింది అది. మురిసినాం మొన్నటిదాకా. మొన్న ఎన్నికలు కూడా జరిగినాయి, ప్రజాస్వామ్యం ఉంది అక్కడ. ఇంకిప్పుడు ప్రశాంతంగా ఉంది, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు కూడా జరుపుకుంది ఆ రాష్ట్రం అని అనుకున్నాం. మళ్ళీ దొంగ దెబ్బ తీశాడు. అయినా సరే మనం బాధపడొద్దు, ఉంటుంది బాధ. అలాగే మన నాయకుడిని ఇప్పుడు అనాల్సిన సమయం సందర్భం కూడా కాదు. మోదీనో షానో మనకన్నా దేశభక్తులు వాళ్ళు, వాళ్ళకన్నీ తెలుసు. ఆర్మీ అధికారులకు తెలియదా? మనకు త్రివిధ దళాలు ఉన్నాయి కదా. ఇండియన్ ఆర్మీ చాలా పెద్దది కదా. మన రక్షణ కోసం మనల్ని ఇక్కడ భద్రంగా ఉంచి ప్రాణాలు పణంగా పెట్టి అక్కడ వాళ్ళు లక్షలాది మంది సైనికులు అక్కడ దేశం చుట్టూ పహారా కాస్తున్నారు కదా. కాశ్మీర్లో ఉన్నారు కదా వేలాదిగా. మరి ఇక్కడుండి మనం డీలా పడిపోతే ఎట్లా? డీలా పడక్కర్లేదు, పుడింగి మాటలు అంతకన్నా అక్కర్లేదు కదా. పాకిస్తాన్ను లేకుండా చేయాలి, యుద్ధం చేయాల్సిందే. ఏది మనం యుద్ధం చేయగలమా? విమానం నడిపినామా ఎప్పుడన్నా? తుపాకీ ముట్టినమా? కనీసం యుద్ధాన్ని దగ్గరుండి కనీసం చూసినామా? యుద్ధంలో పాల్గొనడం అటుంచి యుద్ధాన్ని చూసినామా? ఛాయలకెళ్ళి కనీసం కాశ్మీర్ వెళ్ళినామా? అంటే యుద్ధం ప్రకటించడం, యుద్ధం చేయడం అంటే అంత ఈజీనా? అరే, ఏదైనా జరిగితే మోదీని తిట్టడంలో నిజంగా యుద్ధమే జరిగితే మోదీని తిట్టడంలో మనమే ముందుంటాం.
ఎందుకంటే యుద్ధం మొదలైందంటే ముందు పెట్రోల్ ధరలు పెరుగుతాయి. రూపాయి 2 రూపాయల పెట్రోల్ ధర పెరుగుతాయి, గ్యాస్ ధర పెరుగుతాయి, తిట్టడానికి మనమే రెడీ ఉంటాం. అంటే మన ఒళ్ళు కాదు కాబట్టి, మన ప్రాణాలు కాదు కాబట్టి ఎన్నైనా అందమా ఇక్కడ కూర్చొని, ఎన్నైనా అందమా ఇక్కడ కూర్చొని. ఇంటి పక్కన ఏదైనా చిన్న ఘటన జరిగితే పక్కనున్న గుళ్ళో విగ్రహాన్ని పగలగొడితే మనకు అసలు బయటికెళ్ళలేం. పక్కన చిన్న ఏదన్నా జరిగితే తలుపులు గడియేసుకొని మూల కూర్చుంటాం పోయి. వీధి దాకా వచ్చి మన ఇంటి దాకా వచ్చి ఒక మూక వచ్చి మనల్ని తరుముతుంటే ఆ మూక రెచ్చిపోతుంటే మనం ప్రాణాలు అరచేత పట్టుకుని ఇల్లు వాకిలి వదిలేసి వెళ్ళిపోతాం, ఎక్కడో వెళ్ళిపోతాం, ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి చూడం. అలాంటి హిందువులున్న దేశం సమాజం మనదైపోయింది ఇప్పుడు. మరి ఇక్కడ కూర్చొని మనం ఉంటుంది బాధ సహజం ఉంటుంది. మన కాశ్మీరం, మన వాళ్ళు చచ్చిపోయారు అక్కడ, మనుషులం కాబట్టి మనకు బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది. కానీ ఆవేశం, ఇంత ఆవేశం అక్కర్లేదు, ఇంత రెచ్చగొట్టే మాటలు మనకు అవసరం లేదు కదా. చేయాల్సింది ఒకటే, మన ఆర్మీకి అండగా ఉండడం, మన నాయకుడికి మద్దతునివ్వడం. సమయం వచ్చినప్పుడు మనం చేసేది కూడా ఉంది, మన స్థాయిలో మనం చేసేది ఉంటుంది. ప్రతి ఒక్కరూ మనం ఆయుధం పట్టుకొని వెళ్ళలేము, కానీ మనం చేసేది మనం చేయగలము. అప్పుడు మన శక్తిని బలాన్ని మనం అట్లా చాటుదాం, ఐకమత్యాన్ని చాటుదాం. మనం ఉంటుంది విషాదకరం నిజంగా. ఆ దృశ్యాల కళ్ళ ముందు మెదులుతున్నాయి. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే కూడా నాకు ఆ అమ్మాయి, ఆ పల్లవి, ఆ ఇంకో అమ్మాయి వాళ్ళ ఏడుపులు, బాడీస్ అవే కనిపిస్తున్నాయి. ఏడుపు వస్తుంది నిజంగానే, కానీ స్థిమిత పడాలి. ఈ ఒక్కదాటికి ఇంకో కొందరు అంటున్నారు, అమ్మో ఇంకా జన్మలో కాశ్మీర్ అనే మాట ఎత్తొద్దు, కాశ్మీరే వెళ్ళొద్దు, అసలు వెళ్ళాలన్న ఆలోచన కూడా పక్కన పెట్టినా. అంటే ఈ ఒక్కదాడికేనా? ఈ ఒక్కదాడికే కాశ్మీర్ వెళ్ళొద్దని మనం అనుకుంటే ఎట్లా? ఎందుకు వెళ్ళాలి అంటే వెళ్ళాలి. ఈ దేశంలో ఇంకా లేవా చూడడానికి, కాశ్మీరే ఎందుకు వెళ్ళాలి అంటే కొందరు అంటున్నారు. ఈ ఒక్క దెబ్బకే నీరు గారిపోతే ఎట్లా? ఎందుకు వెళ్ళొద్దు, కాశ్మీర్కే వెళ్ళాలి. మనం వెళ్దాం, వీలు చూసుకొని వెళ్దాం కాశ్మీర్కి. మనం శారదామాత అనుగ్రహం మనకొద్దా? అమర్నాథ్ మంచులింగాన్ని దర్శనం చేసుకోవద్దా? మనం మహాదేవుని దర్శనం చేసుకోవద్దా? దాల్ లేకులో విహరించొద్దా? మనం కుంకుమ పూతోటలు, తులి పందాలు ఏంటి మన కాశ్మీరం? భరతమాత నుదుట సింధూరం మన కాశ్మీరం, నా కాశ్మీరం, మన కాశ్మీరం. వెళ్ళాలి మనం, కాశ్మీరే వెళ్ళాలి. అసలు ఊహించినమా ఎంత మార్పు? మన కళ్ళతోనే చూస్తున్నాం కదా, ఈ మధ్య కాలంలో చూస్తున్నాం కదా ఎంతో మార్పు. భూతాలు తిరిగే నేల మళ్ళీ భూతల స్వర్గమైంది. మొన్నటిదాకా రావణ కష్టంలో రగిలిన కాశ్మీరం ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు టూరిస్టులు పెరిగారు. అంతకుముందు లక్షల్లో పర్యాటకులు వచ్చేవాళ్ళు. సాలిన ఏటా 2022లో 1 కోటి మంది పర్యాటకులు, 2023లో 2 కోట్ల మంది, 2024లో 2.5 కోట్ల మంది. అంటే ఏటికేడు పెరుగుతున్నారు సందర్శకులు, టూరిస్టులు, విదేశీ పర్యాటకులు. దేశం నలుమూలల నుంచి వస్తున్న టూరిస్టుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి, ఉద్యోగాల కల్పన ఇవన్నీ వాడికి కంటగింపైంది. కన్ను కుడుతోంది వాడికి. గోధుమ పిండి కూడా కొనుక్కోలేని దరిద్రుడు కదా వాడు. మరి సీజన్ ఇది, ఎక్కువ మంది పర్యాటకులు వచ్చే కాలం ఇది. అదని చూసి అటాక్ చేశాడు. అదేగాక విదేశీ అతిథులు వచ్చినప్పుడల్లా వాడు ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాడు. గతంలో ట్రంప్ వచ్చినప్పుడు ఢిల్లీలో కేవలం ఆ బయట శక్తులే కాదు, కేవలం బయట శక్తులు కాదు, అంతర్గతంగా మన దేశం లోపల కూడా ఉన్న శక్తులు. ఖచ్చితంగా వాళ్లకు ఈ దేశం లోపల ఉన్న విద్రోహ శక్తుల హస్తం ఉంది, సపోర్ట్ ఉంది. స్థానికుల సపోర్టు కూడా ఉంది. ఇప్పుడు నిన్నటి ఈ ఘటనలో అవును, అసలు కేంద్రం ఒక విషయంలో పొరపాటు చేసింది నిజంగానే. సుప్రీంకోర్టు చెప్పింది కదా అని ఎన్నికలకు వెళ్ళింది, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించింది అక్కడ. మొన్న ముస్లిం ఉమర్ అబ్దుల్లా సీఎం అయ్యాడు. మహబూబా ముఫ్తీ, ఫరూక్ అబ్దుల్లా కొడుకు ఉమర్ అబ్దుల్లా తెలుసు వాళ్ళ గురించి. అయితే ఇప్పుడు ఇదే అవకాశం, అక్కడ ప్రభుత్వాన్ని రద్దు చేయాలి, శాశ్వత కేంద్రపాలిత ప్రాంతాన్ని చేయాలి. కాశ్మీర్ని, జమ్మూని కాదు, జమ్మూతో కూడిన రాష్ట్రాన్ని కాకుండా కాశ్మీర్ని కేంద్రపాలిత ప్రాంతం చేయాలని మనం డిమాండ్ చేయాలి. ఉమర్ అబ్దుల్లా ఎన్సీ నేషనల్ కాన్ఫరెన్స్ వాడు పార్టీ ఎంపీ ఒకడు అన్నాడు, కల్చరల్ టూరిజం పేరు చెప్పి దండయాత్ర చేస్తున్నారు కాశ్మీర్ మీద, హిందువులు వస్తున్నారు, సెటిల్ అవుతున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు ఇక్కడ అని. ఆ మాట అన్న తర్వాత ఈ దాడి జరిగింది. ఉగ్రవాదులు కూడా అదే చెప్పారు కదా, హిందువులు కాశ్మీర్ వస్తున్నందునే దాడి చేస్తున్నామని వాళ్ళు చెప్పారు కదా. నిర్ధారించుకొని మరి అండర్వేర్ తీసి మరి నిర్ధారించుకొని హిందువు అని నిర్ధారించుకొని మరి కాల్చారు కదా. అందుకని ఇదే సమయం, ఇదే అవకాశం, ప్రభుత్వాన్ని రద్దు చేసి పడేయాలి. అక్కడ దేశ వ్యతిరేకత మీద బతికే పార్టీలు, బ్యాచ్లు, నాయకులు అక్కడ ఉన్నారు. అసలు అప్పుడే లద్దాఖ్తో పాటు కాశ్మీర్ని కేంద్రపాలిత ప్రాంతం చేసి జమ్మూను మాత్రమే రాష్ట్రంగా చేస్తే అయిపోయేది. మరొక హిందూ రాష్ట్రంగా జమ్మూ ఉండేది.
బీజేపీ జాతీయవాద ప్రభుత్వం ఎక్కడ ఏర్పడేది? మొన్న కూడా అత్యధిక సీట్లు జమ్మూలో బీజేపీ గెలుచుకుంది. ఇక మీడియాలో ప్రచారం గురించి కూడా 3,500 మంది కశ్మీర్ వదిలేశారు, పారిపోతున్నారు, ప్రాణాలు అరచేత పట్టుకున్నాను మీడియా ఇక్కడ మీడియా ప్రచారం చేస్తోంది. ఆ ప్రచారాన్ని దయచేసి నమ్మకండి, అది సాధ్యం కాదు. ఎట్లొస్తారు? రైళ్ళా, బస్సులా, సొంత వాహనాల, విమానాల? అసలు డ్రైవర్ లేకుండా ఆ లోయలో, వ్యాలీలో, కశ్మీర్ వ్యాలీలో ప్రయాణమే కష్టము. అంత ఈజీగా ఇప్పుడు మనకు తెలియకుండా రైళ్ళు, బస్సులు, విమానాలు అంతా అయితే ఏర్పాటు చేయలేదు. ఎట్లా వెళ్ళారు మరి? 3,500 మంది, 4,000 మంది. అందువల్ల అది సులభం కాదు. అయితే అంతమంది పెద్ద ఎత్తున కశ్మీర్ని వదిలి ఇప్పుడు పారిపోతున్న పరిస్థితి అయితే అక్కడ లేదు. అంత ఆందోళన మనకు అవసరం లేదు, అక్కడ జరగట్లేదు అసలు అది. ఆర్మీ, పోలీసు ఒక పహారాలో ఇప్పుడు ఆ ప్రదేశం ఉంది పెహల్గాం. కొందరిని అంటే భయపడుతున్న వాళ్ళను తీసుకెళ్ళి ఏదైతే అక్కడ కాల్పులు జరిగినాయో అక్కడి నుంచి కొందరిని సురక్షిత ప్రాంతానికి అయితే తరలించారు. కానీ ఇల్లు ఊళ్ళు ఖాళీ చేసి అయితే, పహల్గాం ఖాళీ చేసి అయితే ఎవరు బయటికి రావట్లేదు. కశ్మీర్ ఖాళీ చేసి కశ్మీర్ నుంచి ఎవరు, కశ్మీర్ సరిహద్దులు దాటి ఎవరు కూడా బయటికి వెళ్ళట్లేదు. ఆర్మీ అక్కడ ప్రాణాలు అడ్డు పెట్టి అక్కడ రక్షణగా ఉంది వాళ్ళకి. పోలీసు, ఆర్మీ బలగాల పహారాలో ఇప్పుడు కశ్మీరులు ఉన్నారు. అందువల్ల దయచేసి ఇలాంటి ప్రచారాన్ని నమ్మకండి. ఏడుపులు అసలే వద్దు, భయాలు అంతకన్నా వద్దు, నాయకుడి మీద అపనమ్మకం అస్సలే వద్దు. మన నాయకుడి మీద, ఆయన మనకన్నా దేశభక్తుడు. అలాగే మన ఆర్మీకి కూడా మనం చేసేది అదే. మన ఆర్మీకి మనం మద్దతు తెలుపుదాం. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి. ధన్యవాదాలు.